శరీరంతో పాటు మనస్సు, శ్వాసను ఏకం చేయడంలో యోగా సహాయపడుతుందని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరిపారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో ప్రముఖ యోగా గురువు నాగాళ్ల లావణ్య ఆధ్వర్యంలో బాలబాలికలు పలు యోగాసనాలు ప్రదర్శించారు. పాఠశాలలోని బాలబాలికలు ఏకాగ్రతతో ధ్యానం చేసి సామూహికంగా యోగాసనాలు వేశారు. కొందరు విద్యార్థులు పాఠశాల మైదానంలోనూ మరికొందరు వేదికపై కూడా యోగా భంగిమలను ప్రదర్శించారు. చక్రాసనం, వ్యాఘ్రాసనం, వృక్షాసనం, బద్ధకోణాసనం, సూర్య నమస్కారాలు ఇత్యాదివి పిల్లలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు యోగాసనాలు వేయటం వల్ల కలిగే ప్రయోజనాలను, యోగా వల్ల గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని, శరీరంతో పాటు మనసు, శ్వాసను ఏకం చేయటంలో యోగా సహాయపడుతుందని మురళీకాంత్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ స్కూల్లో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ జరుగుతున్నాయండి. సో దీని గురించి మనకి ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ శ్రీమతి లావణ్య గారు మన స్టూడెంట్స్ అయితే యాక్టివిటీస్ చేయించారు. And the main motto of this particular yoga day is to create the awareness among the teachers as well as the students. So ivala manakunna lifestyle lo we are not having a proper physical exercise. So our physical exercise oka importance teliyajeyadame kaakunda yoga anedi it's a traditional exercise like mana yogulu aa kala nunchi kuda unna asanalu ఇవి ప్రతి ఆసనానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. ఎవ్రీ పోస్చర్ ఈజ్ గోయింగ్ టు యాక్టివేట్ సర్టెన్ సెల్స్ ఆఫ్ ద బాడీ. సో అందువల్ల ఏంటంటే అన్ని విధాలు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ యోగా అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ అబౌవ్ ఆల్ దట్ అసలు ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా యోగా చాలా హెల్ప్ ఉంటుంది. సో వీ ఆల్ నో దట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో అందువల్ల ఏంటంటే మనం మన రెగ్యులర్ లైఫ్లో యోగాని కనుక ఒక పార్ట్ కనుక చేసుకోగలిగితే మన హెల్త్ కండిషన్స్ కానివ్వండి, మన యాక్టివ్ లెవెల్స్ కానివ్వండి అన్నీ బాగుంటాయి. సో ఈ విధంగా మన నెహ్రూ నికేతన్ స్కూల్లో ఈరోజు ఈ యాక్టివిటీ చేయించడము, అలాగనే ఇలాంటి యాక్టివిటీస్ ఇయర్ లాంగ్ చేయించే విధంగా కూడా నేను మేడంతో డిస్కస్ చేయడం జరిగింది. సో అకేషనల్గా పిల్లలకి ఇలాంటి ఆసనాలు చేయించడం, సో వాటిని ఇంటి దగ్గర వాళ్ళు పేరెంట్స్ హెల్ప్ తోటి వాళ్ళు ప్రాక్టీస్ చేయటం, ఇలాంటి ఎక్సర్సైజ్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ లావణ్య గారు అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ who has participated in this particular event and I thank all the Happy International Yoga Day to all. This year we are celebrating the theme of the International Yoga Day is Women Empowerment. అంటే ఇప్పుడు మనకి ఉమెన్కి ఎక్కువ మెనీ రోల్స్ ప్లే చేస్తూ ఉంటుంది ఉమెన్. సో ఏమిటంటే టెన్షన్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటుంది. సో ఆ టెన్షన్స్ నుంచి హెల్త్ డిసీజెస్ ఎక్కువ అవ్వటం వలన వాటన్నిటిని క్యూర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఈ ఇయర్ థీమ్గా పెట్టడం జరిగింది. ఈ యోగా అంటే ఓన్లీ ఆసనాస్ మాత్రమే కాదు, దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ కనెక్షన్ బిట్వీన్ ద మైండ్, బాడీ అండ్ సోల్. ఎందుకు యోగా చేస్తాము అని అంటే డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయగలిగినది ఏంటంటే యోగా. చిన్నపిల్లలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి వచ్చేసి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసము, బాడీ స్ట్రెంగ్తెన్ కోసము, మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ వీటన్నింటి కోసం హెల్ప్ అవుతుంది. అట్లా మిడిల్ ఏజ్ వాళ్ళకి వచ్చేసరికి డయాబెటిక్స్, ఒబెసిటీ, థైరాయిడ్ వీటన్నిటికీ హెల్ప్ అవుతూ ఉంటుంది.